డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ ద్వారా నాస్తికతకు సంబంధించిన అనేక విషయాల్ని ప్రేక్షకుల ముందు ఉంచుతున్నాం. డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్లో ఎథిసెంట్ ఛానల్ మీ అందరికీ మనల్ని చేరుకుంది. దీంట్లో ఎక్కువగా ఎథిసెంట్లో జరిగేటువంటి మేజర్ ప్రోగ్రామ్స్, ముఖ్యమైన కార్యక్రమాలని ఎక్కువ లైవ్లో వచ్చి పెడుతున్నాం. అలాగే కొన్ని విషయాలు కూడా మేము ముందు పెడుతాం. ఈ వారం నుంచి మాత్రం డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్లో ఉంటున్నటువంటి ఈ ఎథిసెంట్ ఛానల్లో రెగ్యులర్గా వారానికి కనీసం 2 నుంచి 4 వీడియోస్ని మేము పోస్ట్ చేయడం జరుగుతుంది నాస్తికత్వం మీద. ఎందుకంటే ప్రేక్షకులు అత్యంత ఆసక్తి చూపిస్తున్నారు నాస్తికం తెలుసుకోవాలని. అందుకని వాళ్ళ కోరిక మేరకు మరి దీంట్లో రకరకాల విషయాలు నాస్తికత్వం సంబంధించినవి దీంట్లో తెలియజేయడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా మూఢనమ్మకాల గురించి, శాస్త్ర విజ్ఞానం గురించి, శాస్త్ర దృక్పథం గురించి, అలాగే నాస్తికత్వం గురించి, అలాగే నాస్తికత్వమే జీవితంగా గడిపి ఒక ఆదర్శంగా నిలిచినటువంటి వ్యక్తుల యొక్క జీవిత చరిత్రల్ని ఇందులో మీకు తెలియజేయడం జరుగుతుంది. ఒక ప్రేరణదాయకంగా జరిగేటి ఈ యూట్యూబ్ ఛానల్లో ఈ వస్తున్న కార్యక్రమాలని మీరందరూ ఆసక్తితో తిలకించగలని ఆశిస్తున్నాం. ఈ రోజు నుంచి గోరా గారు 1950 ఆ ప్రాంతంలో సంఘం పేపర్లో మూఢనమ్మకాలు నాస్తిక దృష్టి అని ఈ టైటిల్ మీద గోరా గారు నాస్తిక దృష్టితో మూఢనమ్మకాలు పరిశీలిస్తారు. సాధారణంగా ఓ పాము కరిచింది, మంత్రం వేశారు, తగ్గింది అంటారు. అంటే ఏం చెబుతారు, మామూలుగా పాము కరిస్తే మంత్రాలు ఏం పని చేయవు, ఇది కారణం అని చెప్పలేదు. కానీ నాస్తికపదంతో సైన్స్ని వివరించడమే కాకుండా ఒక నాస్తిక దృక్కోణం ఎలా ఉంటుంది మూఢనమ్మకాల విషయంలో, నాస్తిక దృక్కోణం ఎలా ఉంటుంది, ఆ రకరకాలుగా నాస్తిక మనం ముఖ్యంగా ఇది ఏముంటుంది, వాస్తవికత, సంఘదృష్టి, వ్యక్తిత్వం. వాస్తవికత ప్రతి ఒక్కటి రియలిస్టిక్గా సత్యం మీద ఆధారపడి ఉంటుంది, ప్రశ్నించే తత్వాన్ని కలిగి ఉంటుంది, అలాగే పరిశీలించే గుణం కలిగి ఉంటుంది, పరీక్షించే గుణం కలిగి ఉంటుంది. దాంతో ఏదైతే సత్య నిర్ధారణ అవుతుందో అదే నిజము. అలాగే సంఘదృష్టి, ఏదైనా పని చేస్తుంటే సంఘదృష్టితో, అలాగే సాంఘిక సమానత్వం గురించి, సాంఘిక న్యాయం గురించి, మానవతా దృక్పథంతో ఏ రంగం సంఘదృష్టి అంటే దాంట్లో మానవత్వం వస్తుంది, సాంఘిక సమానత్వం వస్తుంది, సాంఘిక న్యాయం వస్తుంది. ఇవన్నీ నాస్తికత్వం ముఖ్యమైన ప్రిన్సిపల్స్. వాస్తవికత, సంఘదృష్టి. వ్యక్తిత్వంలో వ్యక్తి దేనికి దాసమై ఉండడు. ఇప్పుడు ఆశ్రముడు ఉంటాడు, దేవుడికి దాసోహం, అతీత శక్తుల దాసోహం, మంత్రాలకు దాసోహం, అందరికీ దాసోహం, ప్రతి దాసోహం. కానీ దాసోహం అనేది ఆస్తికతకు ప్రధానమైనది. ఇది అలా కాకుండా వ్యక్తి స్వేచ్ఛగా ఉంటాడు. మ్యాన్ ఈజ్ సుప్రీం, ఫ్రీ విల్. స్వేచ్ఛగా ఆలోచిస్తాడు, స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకుంటాడు, స్వేచ్ఛగా దానికోసం తను పనిచేస్తాడు. స్వేచ్ఛ వ్యక్తిత్వంలో ప్రధానమైనది ఏంటి, నాస్తికత్వంలో ఫ్రీ విల్. దేనికి దాసం అవ్వడు, అంధవిశ్వాసాలు దాసం అవ్వడు, ఏ రకమైన మత నమ్మికలు దాసం అవ్వడు. ఎందుకంటే ఈ మత విశ్వాసాలు కానీ దేవుడు కానీ ఇవన్నీ కూడా అబద్ధాలు. అంతే దేనికి దాసం కాకుండా స్వతంత్రంగా స్వేచ్ఛగా ఆలోచిస్తాడు, స్వేచ్ఛగా చేస్తాడు. స్వేచ్ఛాలోచన, స్వేచ్ఛా ప్రవృత్తి, అది బాధ్యతాయుత ప్రవృత్తి. స్వేచ్ఛ అంటే విశృంఖలత్వం కాదు, స్వేచ్ఛగా ఏదైతే స్వేచ్ఛగా ఆలోచిస్తాడు. అంతేగాని ఇది ఇంతే, నా దురదృష్టం అని అనుకోడు. అదృష్టాలు దురదృష్టాలు ఏమి ఉండవు, నేనేం చేయలేను, నేను కూడా దేవం ఒకటి తెలుసును, ఇలాంటివి ఏమి ఉండవు. స్వేచ్ఛగా ఉంటాడు. వ్యక్తిత్వం అంటే మనిషి స్వేచ్ఛగా ఆలోచించడం, స్వేచ్ఛగా వ్యవహరించడం, దేనికి దాసం కాకుండా. ఆస్తికత్వంలో స్లేవ్ మైండ్ ఉంటుంది, బానిస ప్రవృత్తి ఉంటుంది. నాస్తికత్వంలో దాంట్లో ఫ్రీ విల్, అది నాస్తికత. అందుకని వ్యక్తిత్వం, ఆ వ్యక్తిత్వం అలాంటిది
ఒక సత్యంతో కూడుకుంది, సంఘదృష్టితో కూడింది, మానవతతో కూడుకుంది, దేనికి దాసం కాకుండా చక్కగా ఆలోచించేది. అంచేత అది ఆ రకంగా గోరా గారు నాస్తిక దృక్పథంతో మూఢనమ్మకాలని ఎలా పరిశీలించాలి ఇప్పుడు ఈ విషయంలో మూఢనమ్మకాలు నాస్తిక విషయం దాంట్లో గోరా గారి ఆలోచనలు ఈ మూడిట్ల మీద వాస్తవికత, సంఘదృష్టి, వ్యక్తిత్వం అనే వాటి మీద ఆధారం తీసుకుని ప్రతి మూఢనమ్మకాన్ని ఏ రకంగా ఆయన అవలోకించారు అనేది మేము ముందు పెడుతున్నాం. ఆలోచించండి. ఎందుకంటే మనందరం అభ్యుదయవాదులం, మనందరం స్వేచ్ఛ కోరేవాళ్ళం, మనందరం స్వేచ్ఛాలోచన గలవాళ్ళం, మనందరం దేన్ని గుడ్డిగా నమ్మేవాళ్ళం కాదు. అందుచేత ఈ కార్యక్రమంలో ఒక నాస్తిక దృక్పథంతో మూఢనమ్మకాలని ఎలా పరిశీలించాలి, ఎలా మాట్లాడాలి, దాని గురించి ఆలోచించాలి. రకరకాల మూఢనమ్మకాలు ఉన్నాయి. మూఢనమ్మకాల గురించి, మహాత్మ్యాల గురించి ఎన్నో వస్తున్నాయి. వాటన్నిటిని నాస్తిక దృష్టితో మనం ఎలా చెప్పగలం, ఎలా చూస్తాము, ఎలా చెప్తాము అనేది దీంట్లో మనకు అర్థమవుతుంది. అంచేత ఈ రోజున మొట్టమొదటి దాంట్లో గోరా గారు మరి నాస్తిక దృష్టిలో ఒక విషయాన్ని చెప్పుకుంటే చాలు. ఏమిటి అంటే అది మూఢనమ్మకాలు, నాస్తిక దృష్టి నిప్పుల మీద నడవడం. నిప్పుల మీద నడిస్తే చాలామంది అది ముస్లిమ్స్ అయితే వాళ్ళంతా అదంతా దైవమహిమ వల్ల మా కాళ్ళు కాలువ అని చెప్పి పేర్ల పండుగడు అల్లాహో అక్బర్ అంటూ తిరుగుతారు. అదే మా హిందూస్ అయితే హర హర మహాదేవ్ అంటూ పెడతారు. వాళ్ళంతా దేవుడు వాళ్ళ కాళ్ళకుండా చేస్తారు. ఇంత విషయం లేదు. ఆ కాళ్ళు కాలిపోవడం అనేది ఒక సైంటిఫిక్ ప్రిన్సిపల్, గ్లోబాయిడల్ యాక్షన్ సైంటిఫిక్ ప్రిన్సిపల్. ఆ గ్లోబాయిడల్ యాక్షన్ సైంటిఫిక్ ప్రిన్సిపల్ని గోరా గారు ఏ రకంగా చెప్పారు ఏమిటి అనేది ఆయన మాటల్లోనే మనం విందాం. ఆయన మాటల్లోనే ఆయన ఎలా రాశారని చెప్పి. ఎప్పుడు ఇది 1950 సంవత్సరంలో రాసినట్టు విషయం, దాదాపు 70 సంవత్సరాల క్రితం. ఈ 70 సంవత్సరాల్లో చాలా మార్పు వచ్చింది. కానీ ఇంకా మనలో ఆ నాస్తిక దృక్పథం లేకపోవడం వల్ల, హేతువాద దృక్పథం లేకపోవడం వల్ల ఈ సమాజం యొక్క మూఢనమ్మకాలు అలాగే ఉంటున్నాయి. అంచేత సమాజంలో హేతువాద దృక్పథం, ప్రశ్నించే తత్వం, పరిశీలించే తత్వం, పరీక్షించే తత్వం కావాలి. ఆ రకంగా నాస్తిక దృక్పథంతో మనం ఏ రకంగా చేస్తామని. ఇప్పుడు గోరా గారు నిప్పుల మీద ఆడడం అనేది మహత్యం కాదు, ఎందుకు కాదు, ఎలా కాదు అని వివరించారు. ఈ రోజున ఈ ఎపిసోడ్లో ఈ విషయం గురించి అలా వరుసగా గోరా గారు అనేక మూఢనమ్మకాల మీద ఎలా చెప్పారని చేద్దాం. ఈ దీంట్లో ఆయన గోరా గారు రాస్తూ మన ప్రాంతంలో నిప్పుల మీద నడవడం ఒక పెద్ద మూఢనమ్మకంతో ముడిపడి ఉంది. కొన్ని దైవారాధన సందర్భాల్లో గొప్ప ఘనకార్యంగా నిప్పుల మీద నడుస్తారు. నడుచుడికి ముందు ఉపవాసాలు, స్నానాలు, జపాలు చేస్తారు. అదొక దైవమహిమ అంటారు. నిజం కదా. చాలా లేనిపోయినంత సజ్జాపాలు, ఉపవాసాలు ఎందుకైనా నేను మీరు నేను ఎవరైనా నడవచ్చు. కానీ ఇందులో సత్యం వేరు. దరిదాపు ఒక పెద్ద బండి బరువు కర్రను, అది తుమ్మకర్ర కావచ్చు, లేకపోతే ఇంకొక కర్ర కావచ్చు, బాగా గట్టిగా ఉండే కర్ర బాగా ఉండేది, అది ఆ కర్ర తీసుకుని ఒక బండి అంత కర్ర తీసుకుని 5-6 గంటలు బాగా కాల్చి కనకళ్ళాడే బుగ్గును దళసరిగా బలపరుపుగా పరిచి దాని మీద ఎవరైనా ఎప్పుడు నడవచ్చు. ఏం లేదండి, ఒక 5 అడుగులు గొయ్యి తీయాలండి. లేదు 5 అడుగులు 10 అడుగులు వెడల్పు, 10 అడుగులు పొడుగు, 10 అడుగులు పొడుగు, 10 అడుగులు వెడల్పు, లేదా 5 అడుగులు వెడల్పు, 5 అడుగులు వెడల్పు, 10 అడుగులు పొడుగు ఉంటుంది. దాంట్లో ఒక బండెడు కర్ర, అది చింతకర్ర కావచ్చు, ఇంకా ఏదైనా తుమ్మకర్ర కావచ్చు, పెద్ద వేయాలి. వేసి ఆ దాంట్లో వేసే ఒక 5-6 గంటలు కాలినట్లయితే గులాబీలు తీసుకొచ్చి మీరు పోస్తే, ఒకచోట గులాబీలు పోస్తే ఎలా ఎర్రగా ఉంటాయో, ఎర్ర గులాబీలు పోస్తే ఆరగానే ఆ కనకడలాడే నిప్పులు కూడా గులాబీలాగానే కనబడతాయి. ఇంత ఉంటే ఇక్కడ ఆ కనకడలాడేది 5 అడుగు 10 అడుగు పొడుగు ఉండేటి గోతులో అవి మండుతాయి. గోతులో పైన భూమి తీసామనుకోండి ఎత్తుగా ఉంటుంది, అది పక్క పోతుంది. అలా కాకుండా ఒక తవ్వి ఒక 3 నుంచి 5 అడుగులు లోతు తవ్వాలి, దాంట్లో వేయాలి. వేసి కర్రంతి పండితే ఇవన్నీ చక్కగా వస్తాయి. కర్రలన్నీ చక్కగా కాలి కనకనలాడుతున్నప్పుడు ఇంకా బూడిద రాకూడదు, కనకనలాడుతుంటే బాగా కర్రలన్నీ కనకనలాడుతున్న టైంలో దాని మీద నడిస్తే
కాళ్ళు కాలవు. ఒక గులాబీ పూల మూట మీద మీరు పోసేస్తే దాని మీద నడిచెళ్తే ఎలా చక్కగా మెత్తగా ఉంటుందో, ఈ కణకరలాడే నిప్పుల మీద కూడా నడిచెళ్తే కూడా అలాగే ఉంటుంది. కాళ్ళు కాలవండి. అయితే ఇలా నిల్చుంటే కాదు, దెబ్బదెబ్బ నడిచిపోవాలి. 10 అడుగులు దెబ్బదెబ్బ వేసి వెళ్ళిపోవాలి. 10 అడుగులు. ఆ నిప్పు కాదు, కాలికి వెచ్చగా ఉండవచ్చే కానీ కూర్చోరక్కదు. స్నానాలతోనూ ఉపవాసాలతోనూ దైవ ప్రార్థనతోనూ దీనికి సంబంధం లేదు. మామూలుగా వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఉపవాసాలు చేస్తారు, స్నానాలు చేస్తారు, జపాలు చేస్తారు, దేవుని పూజ చేస్తారు. ఏమవసరంలా. వాళ్ళు అల్లాహు అక్బర్ ముస్లింస్ వెళ్తే అరారు మాదేవని ఇస్లు అయితే దేవుడు లేడు, దెయ్యం లేదు, అంత నార్సెన్స్ అని చెప్పేసి మామూలు నాస్కులు మనం నడిచి వెళ్ళిపోవచ్చు. నడిచేవాను, మేము అందరూ నడిచిన వాళ్ళమే. మీలో కూడా చాలామంది నడిచిన వాళ్ళే ఉన్నారు. అంచేత ఎందుకు కాలదానికి మనం తెలుసుకున్నాం. నిప్పు మీద ఎవరైనా నడిచి నిర్ధారణ చేసుకోవచ్చు. కాళ్ళు కాలవు అనేది నడిచి నిర్ధారణ మహత్యం కాదని చెప్తాం కదా. వాళ్ళందరూ మన ముందు నడిచి వెళ్తే మనమే నడిచి కాలవు, దేవుడు లేడు, దేవుడు లేదంత హంబక్ అంటూ నడిచి వెళ్ళచ్చు. మరి వాళ్ళ కాళ్ళకు వాళ్ళేమో దేవుడు దైవ జపం చేసి వెళ్తున్నారు, మనం మామూలుగా నడిచి వెళ్ళిపోతాం. మనకెందుకు? వాళ్ళ కళ్ళ మనకే కాళ్ళ, ఎందుకు కళ్ళ? అంచేత అయితే నిప్పు ఎందుకు కాలదు అనేది ఒక ప్రశ్న. దాని గురించి యథార్థం తెలుసుకోవటానికి మనం తప్పకుండా ప్రయత్నించాల్సిందే. ఇటు ప్రయత్నం చేయటం వల్లనే విజ్ఞానం అభివృద్ధి చెందుతుంది. ఎందుకు, ఏమిటి, ఎలా, ఇది ప్రతి ఒక్కళ్ళు ఉండాలండి. సైన్స్ అలాగే వెళుతుంది. ఎందుకు, ఏమిటి, ఎలా, దానివల్ల సైన్స్ అభివృద్ధి చెందుతుంది. అంచేత మన విజ్ఞానం కూడా ఆరంగానే ప్రతి దాన్ని ఎందుకు, ఏమిటి, ఎలా అనేది ప్రశ్నించనే అవుతుంది. అంతేగాని సోమరపోతులమై విషయాలు తెలుసుకోవడానికి అశ్రద్ధ వహించి మనకు తెలియదల్లా దైవమై అనుకుంటే అల్పసంతృప్తి కలగొచ్చు, కానీ విజ్ఞానం రాదు. నిజానికి దైవ నమ్మకం పోతే కానీ విజ్ఞానం పెరగదు. జనాల్లో దైవ నమ్మకం తిరిగితేనే విజ్ఞానం వర్ధిల్లుతుంది. అంతేగాని ఏదో మహత్యం అంటే మహత్యం చాలా నిజమే కదా, మహత్యమే అని అనుకోండి, విజ్ఞానం ఏడుతుంది. ఎందుకు, ఏమిటి, ఎలా అని ప్రశ్నించడం తత్వం లేకపోతే విజ్ఞానం వర్ధిల్లు. మనకు రాదు, విజ్ఞానం రాదు. సైంటిస్టులు మాత్రం ఆధారంగా సైన్స్ అలాగే అభివృద్ధి చెందుతుంది. నిప్పు ఎందుకు కలదో ఆలోచిద్దాం. కనకల్లాడే నిప్పు కాలకపోవడానికి కారణం ఇది చాలా వేడిగా ఉండటమే. బాగా వేడిగా ఉంటేనే కాలదండి, బాగా వేడిగా ఉండాలి. అది 400 to 500 degrees సెంటిగ్రేడ్ హీట్లో ఉంటుంది. 400 to 500 సెంటిగ్రేడ్ హీట్లో ఉంటుంది. ఇక మన చర్మం ఎప్పుడు కొంత తడిగా ఉంటుంది. అంతేక నిప్పు మీద నడిచేవారు సాధారణంగా ముందు కాళ్ళు కడుక్కుంటారు కూడా. కొంతమంది కాళ్ళు కడుక్కోసంలా మరి, ఎందుకంటే మన చర్మాన్ని ఎప్పుడు తడి ఉంటుంది. అంతే బాగా వేడిగా ఉన్న నిప్పు మీద తడిగా ఉన్న పాదం పడగానే ఆ తడి వెంటనే ఆవిరవుతుంది. మీరు మన చేతులు తీసుకొని పాదాలు తీసుకోండి, చూడండి. మన చేతులు ఇలాంటి తడిగా ఉంటాయి, ఇలా పట్టుకొని తడిగా ఉంటాయి. ఎప్పుడు చేతులు, కాళ్ళు కూడా పాదాలు అడుగున కూడా తడిగానే ఉంటుంది, ఎప్పుడు తడిగా. ఈ తడే మనకి ఒక ఉక్కు కవచం, ఒక పల్సని లే తయారవుతుందండి. నిప్పు పడగానే ఈ తడి ఒక లేరుగా ఫారం అవుతుంది. నిప్పుకి చర్మానికి మధ్య ఏదైతే పాదం కింద ఉన్న చర్మం నీరుందే, ఆ నీరు ఒక ఉక్కు కవచంలో తయారవుతుంది. రక్షణ కవచంగా ఏర్పడుతుంది. నీ హీట్ నుంచి రక్షణ కవచంగా ఏర్పడుతుంది. అంచేత చర్మానికి నిప్పుకి మధ్య ఈ ఆవిరి ఒక తెరగా అడ్డు ఉండి చర్మానికి వేడి ఎక్కనవద్దు. నిప్పు మీద ఎవ్వరూ చాలాసేపు నిలబడక మాత్రం నిలబడితే మాత్రం కాలిపోతుంది. ఎందుకని ఆ ఎక్కువసేపు ఉండదు. ఆ ఉక్కు కవచం అన్నామే, ఆ రక్షణ కవచమే ఎక్కువసేపు ఉండదు, ఆ పొర ఎక్కువసేపు ఉండదు. పరుగులో పాదం వేసి పాదం తీసి అంతసేపట్లోనే ఆ ఆవిరి అడ్డు వలన చర్మం కాలదు, ఆలస్యం కాలదు. ఇలా కాలు ఎత్తి వేసామనుకోండి, వెంటనే ఉన్న తడి ఆవిరి అవుతుంది, ఒక పొర అవుతుంది. మళ్ళీ కాలు ఎత్తేసామనుకోండి, మళ్ళీ కొత్తగా నీరు వస్తుంది, మళ్ళీ కవచంగా ఏర్పడుతుంది. మళ్ళీ కాలు ఎత్తామనుకోండి, మళ్ళీ నీరు వచ్చేస్తుంది. కనురెప్పపాటులో అక్కడ వాటర్ మొత్తం వచ్చేస్తుంది పాదం కింద. అంత ఇక్కడున్న పాదం నీరు అక్కడ రక్షణ కవచం అయిపోయింది. కాలు ఎత్తగానే మళ్ళీ నీరు వచ్చింది, మళ్ళీ వేయగానే మళ్ళీ లేదు. అంతే. ఎంత సైన్స్ అండి, అంత ఫాస్ట్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ దాంట్లో జరుగుతున్నమాట. ఈ విధానాన్ని ఒక ఉదాహరణగా స్పష్టపరచవచ్చు. అందరికీ అది తెలిసేట్లుగా తేలిగా ఘోరగా అది రాశారు. కొలిమిలో ఇనుప సామాను కాల్చేటప్పుడు కొంతసేపటికి ఇనుము బాగా వేడెక్కి ఎర్రగా అవుతుంది.
అప్పుడు దాని మీద నీళ్లు చల్లండి. ఆ నీటి బొందులు వెంటనే ఆవిరైపోక కొంచెం నీరుగాను ఉంటాయి. తర్వాత కానీ ఆవిరైపో. మీరు ఎవ్వరైనా చూడచ్చు. ఎర్రగా కాల్చండి. ఒక ఏదో ఇనప కడ్డీని కాల్చండి. ఎర్రగా కాల్చండి. దాని మీద నీళ్ళు ఇలా పోయండి. తీసి ఇలా జల్లండి. నీటి బుడగలు కొద్దిసేపు కనబడతాయి. కొద్దిసేపు ఉంటాయి. ఎందుకు కావాలి? అక్కడ ఏదైతే ఎర్రగా మనం కాల్చామో ఇనప గడ్డి దాని మీద జల్లిన నీరు ఆ నీటి అంటుకుని పొర ఉంది చూసారా, ఆ అంటుకుంది ఒక కవచంలాగా అయిపోయి రక్షణ ఆ బుడగ వెంటనే హీట్ ఎక్కదు. పైన నీటి బుడగకి నీటి హీట్ ఎక్కదు. కొద్దిసేపటికల్లా కొద్ది క్షణాల్లోనే ఆ మొత్తం ఆ బుడగలాగా ఉన్నది, ఆ బిందువులాగా ఉన్నది హీట్ అయిపోతే హుస్సని అంత ఆగిపోతుంది ఒక్కసారి. అంటే ఒక బెలూన్ ఉంటుంది, దానికి ఒక సూది పడదు కానీ ఇంత బెలూన్ ఒక్కసారి తుస్సుని మామూలుగా అయిపోతుంది కదా. ఆరంగానే ఈ నీటి బుడగ ఇది కొలింపే మనం పనిచేసేవాళ్ళు ఈ ఇనప సామాన్లు చేసేవాళ్ళ దగ్గర చూస్తే ఆ ఇనపగడ్డి కాల్చేవాళ్ళు చూస్తే ఇది మనకు కనపడుతుంది. అంత వేడి మీద నీరు ఎందుకు వెంటనే ఆవిరవ్వలేదు అని ఆలోచించండి. ఆ ఇనుము అంత వేడిగా ఉండటమే దానికి కారణం. ఎర్రగా వేడిగా ఉండే కారణం. ఎర్రగా కాలిన ఇనుమును నీటి ముందు తాకిన తక్షణం దగ్గరగా ఉన్న నీటి పొర వెంటనే ఆవిరైపోతుంది. తక్కువ నీటికి అది వేడి ఇనుముకు మధ్య ఈ ఆవిరి తెరగా మారి వేడిని పైన నీటికి వెళ్లకుండా అడ్డుపడింది. ఇట్లు అడ్డు కలిగిన కొంతసేపు పైన నీరు వేడెక్కదు. చెప్పాను కదా, నీరు జరగని బిందువులా పడితే అవి ఏదైతే టచ్ అయిందో ఎర్రగా దానికి ఆ కిందంది ఒక పొరగబడి దానికి హీట్ పెరగకుండా చేసి కొంచెం హీట్ ఎక్కుతుంది. అది కొద్దిసేపు మంచిగా అన్ని ఫ్రాక్షన్ సెకండ్స్ వెళ్ళండి, ఎక్కువ ఉండవు. అలాగా ఇంత విస్తారం వేడి లేని ఇనుము మీద నీరు వెళ్తే నెమ్మదిగా అంత నీరు ఒక్కసారిగా ఆవిరవుతుంది. ఎందుకంటే వేడి తక్కువ వల్ల ఇనుమును తాకిన వెంటనే నీరు ఆవిరి కాదు. ఈ ఆవిరి ఆవిరి తెర మధ్య లేకపోవడం చేత అంత నీరు ఒక్కసారి వేడుకుతుంది. ఎందుకండి అంటే మొత్తం ఒకేసారి ఆవిరి పొర ఏర్పడదు. ఆవిరి పొర మనకి ఏంటి కావాల్సింది? పాదానికి ఎర్రగా కాలిన నిప్పు మధ్య ఒక పొర ఏర్పడితేనే అది అలా కాళ్ళు పెట్టాలండి. అలా కాకుండా కిందన్న నిప్పు వేడిగా లేదనుకోండి, నిప్పు వేడిగా లేకపోతే ఈ ఆవిరి పొర ఏర్పడదు. అది గుర్తుంచుకోండి. అలాగే కమ్మరి కొలిమిలో ఎర్రగా కాలు లేదనుకోండి, అక్కడ జల్లండి, కొద్దిసేపు కనబడతాయి, అక్కడ కూడా ఉంటుంది. కానీ ఒక్కసారి చూసుకొని మొత్తం అంతా పోతుంది. ఎందుకని? అక్కడ మీరు హీట్ ఎక్కిపోయింది, అలా పోతుందన్నమాట. ఈ విషయం తెలుసుకుంటే నిప్పు మీద నడిచేటప్పుడు నిప్పు ఎంత వేడిగా ఉంటే అంత తక్కువ కాళ్ళు చురుకుమంటాయి. కాళ్ళు కడుక్కుని తడి చేసుకుంటే మరీ మంచిది. మనం తడిసి కాళ్ళు కడుక్కుని వెళ్ళకుండా నీళ్ళు ఇంకా రక్షణ ఏర్పడుతుంది. నిప్పు వేడి తక్కువగా ఉన్నప్పుడే కాళ్ళు కాలుతాయి. దీని ఫిజిక్స్లో గ్లోబాయిడల్ యాక్షన్ అంటారు. గుర్తుంచారు, గ్లోబాయిడల్ యాక్షన్. గ్లోబాయిడల్ యాక్షన్ ఇప్పుడు మనం చెప్పిన ప్రిన్సిపల్ అంతా అక్కడ వస్తుంది. ఈ విధంగానే ప్రతి విషయం మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. దైవదృష్టి, దైవమహిమ, దైవ సంకల్పం మూఢనమ్మకాలను త్రోసివేసే తప్ప విషయాలను నిర్ధారపూర్వకంగా తెలుసుకోవడానికి దీక్ష ఏర్పడదు. అంచేత నాస్తిక పదంతో దైవదృష్టి, దైవమహిమ, దైవ సంకల్పం అనే మూఢనమ్మకాలను తోసేస్తే తప్ప విషయాల్ని మనం నిర్ధారణ చేసుకుని పూనుకోము, విజ్ఞానం రాదు. అంతే ధీరంగా చేయాలని గోరగారు చెప్పారు. మరొక ఎపిసోడ్లో ఇంకొక మూఢనమ్మకం గురించి గోరగారు ఏం చెప్పారో తెలుసుకుందాం. సెలవు. మరి వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు ఎథిస్ట్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.